హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డి కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కేక్ బ్లూబెర్రీ కేక్ అండి. ఈ కేక్ నేను నిన్న చేశాను. మా పెద్దమ్మాయి వల్ల క్లాస్మేట్ బర్త్డే ఉంటే తన కోసం అయితే చేశాను. ఇక్కడ నేను స్పాంజ్ని 2 ఎగ్స్తోనే చేశాను. చాలామంది ఎగ్స్తో కేక్ చేస్తే స్మెల్ వస్తుంది అని అంటారు కదా. నేను కేక్ చేస్తే ఎగ్స్తో నాకు స్మెల్ అయితే అసలు రాదు. నేను ఎలా చేస్తానో మీకు వీడియో కావాలంటే చెప్పండి, చేస్తాను. ఇంకా ఇప్పుడైతే నేను ఈ కేక్ని లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ డోమ్ షేప్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ కేక్ నేను కుక్కర్లోనే చేశాను. నా దగ్గర ఓవెన్ ఉంది, కానీ ఓవెన్ మళ్ళీ నాకు ఒక దగ్గర సెట్ చేసుకోవటానికి అయితే ప్లేస్ సరిపోదు. అందుకని కేక్ చేసినప్పుడు మళ్ళీ తీసి ఒక సైడ్కి అయితే పెట్టేస్తాను. ఇంకా అందులో నిన్న సండే కాబట్టి పని ఎక్కువ ఉండి నేను ఇంకా మళ్ళీ ఓవెన్ అది తీసి ఎవరు సెట్ చేస్తారులే అని చెప్పి కుక్కర్లోనే చేశాను. అయితే నేను ఒక మిస్టేక్ చేశాను. బటర్ పేపర్ వేయాల్సింది. బటర్ పేపర్ వేయకుండా డైరెక్ట్ టిన్కి ఆయిల్ అప్లై చేసి మైదాతో కొంచెం డస్ట్ చేసి కేక్ బ్యాటర్ని అయితే అందులో వేశాను. అయినా కూడా ఏం కాదు. కాకపోతే నేనేం చేశానంటే కేక్ బేక్ అయిన తర్వాత టిన్నులోనే ఉంచాలి. కాసేపు టిన్లో ఉంచి పైన క్లాత్ కప్పితే కొంచెం సాఫ్ట్గా అవుతుంది. నేను వెంటనే తీసి పక్కన పెట్టేశాను చల్లగా అవ్వటానికి కోసం. ఇంకా అందుకని కొంచెం సైడ్లో కొంచెం డ్రై అయిపోయింది బయట పెట్టడం వల్ల. అందుకే సైడ్లో కొంచెం కట్ చేసి పెట్టాను. కేక్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చిందండి. స్మెల్ అయితే అస్సలు లేదు, ఎగ్ స్మెల్. స్పాంజ్ని అయితే లేయర్స్గా కట్ చేసి పెట్టాను కదా. ఇప్పుడు క్రీమ్ని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకొని పైపింగ్ బ్యాగ్తోనే నేను ఫిల్లింగ్ చేస్తాను. పైపింగ్ బ్యాగ్తోనే నాకు తొందరగా అయిపోతుంది. అందుకని నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఫస్ట్ బోర్డ్ పైన కొంచెం క్రీమ్ని అప్లై చేసుకుంటే కేక్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. నేను ఫస్ట్ ఇక్కడ టర్న్ టేబుల్ మీదనే కేక్ అంతా డెకరేషన్ చేసి తర్వాత కేక్ బోర్డ్ మీద అయితే షిఫ్ట్ చేసుకుంటాను. అందుకనే ఇప్పుడు ఫస్ట్ అయితే టర్న్ టేబుల్ మీదనే డెకరేషన్ చేస్తున్నా. నేను ఇక్కడ వాటర్ తీసుకొని ప్లెయిన్ వాటర్లో క్రష్ని అయితే యాడ్ చేశాను. ఇలా చేయడం వల్ల మనం క్రష్ వేసి వాటర్లో సోక్ చేసుకుంటే కేక్ని చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది కేక్ మొత్తంలో బాగా వస్తుంది తింటున్నప్పుడు. ఇప్పుడు నేను ఫస్ట్ బాటమ్ లేయర్ పెట్టి ఈ బాటమ్ లేయర్ని ఫస్ట్ సోక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కింద కొంచెం హార్డ్గా ఉంటుంది కదా బాటమ్ లేయర్. అది ఎప్పుడు కూడా మనం పైన పెట్టకూడదు. కింద పెట్టామంటే మనం పైనుంచి షుగర్ సిరప్ వేస్తే అది కింద వరకు దిగి సాఫ్ట్గా అవుతుంది. అందుకని నేను ఇలాగే పెట్టుకుంటాను. ఇంకా మనం పైన కట్ చేసిన లేయర్ అయితే మిడిల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ని ఇలా షుగర్ సిరప్తో సోక్ చేసుకున్న తర్వాత క్రీమ్ కూడా పెట్టేసి క్రీమ్ని బాగా స్ప్రెడ్ చేసి తర్వాత క్రష్ని కూడా వేసాను, బ్లూబెర్రీ క్రష్. ఆ తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసి మనది టాప్ లేయర్ కదా, ఆ టాప్ లేయర్ని మిడిల్లో పెడుతున్నాను. మిడిల్లో పెట్టి మళ్ళీ షుగర్ సిరప్తో బాగా సోక్ చేసుకొని మళ్ళీ క్రీమ్ని అప్లై చేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు స్పూన్తో అయితే షుగర్ సిరప్ని వేస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్కసారి బ్రష్తో కూడా వేస్తాను. ఇలా స్పూన్తో వేస్తే కొంచెం మన కేక్ హార్డ్గా ఉన్నా సరే ఎక్కువ షుగర్ సిరప్ అనేది లోపల వరకు వెళ్ళి కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇంకా తర్వాత ఫైనల్ లేయర్ టాప్ లేయర్ పెట్టేశాను. పెట్టి పైన కూడా షుగర్ సిరప్తో సోక్ చేస్తున్నాను. ఇలా మొత్తం మిడిల్ నుంచి సైడ్ వరకు మొత్తం సోక్ చేసుకోవాలి షుగర్ సిరప్, గ్యాప్లు లేకుండా. అప్పుడే మనకు సాఫ్ట్గా వస్తుంది కేక్ అనేది. ఆ తర్వాత పైన కూడా క్రీమ్ వేసేసి సైడ్ కూడా కొంచెం క్రీమ్ అయితే అప్లై చేశాను. ఇంకా మొత్తం ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాలెట్ నైఫ్తో. నాకు ప్రీవియస్ వీడియోస్లో కొంతమంది కామెంట్ పెట్టారండి, కేక్ స్పాంజ్ అలాగే క్రీమ్ వీడియోస్ పెట్టమని. పెడతానండి. నేను మొన్నే 2 days బ్యాకే వెళ్ళి కేక్ మెటీరియల్ అన్నీ తెచ్చాను. ఇంకా ఒక్కొక్కటిగా పెట్టాలి వీడియోస్ అనేది. ఇంకా ఇప్పుడైతే ఇలా మొత్తం సైడ్ కూడా క్రీమ్తో మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా అప్లై చేసుకుంటూ కేక్ని అయితే ఫినిషింగ్ ఇవ్వాలి. మీలో ఎవరికైనా కొత్తగా
బేకింగ్ క్లాస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎలా అయితే నేర్చుకున్నానో బేకింగ్ క్లాసు ఏమేమి నేర్చుకున్నానో అన్నీ మీకు కావాలంటే వీడియోస్ ఒక్కొక్కటిగా పెడతాను. మీరు కామెంట్ చేస్తే నేను వీడియోస్ చేస్తాను. మీకు కావాలి అంటే నేను బేసిక్ అయితే నేర్చుకున్నాను. బేసిక్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, ఏమేమి నేర్చుకున్నాను, ఎలా నేర్చుకున్నాను అన్నీ చెప్తాను. మీకు కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియోస్ అయితే ఒక్కొక్కటిగా చేసి పెడతాను. మా అమ్మాయి వల్ల క్లాస్మేట్ బర్త్డే అని చెప్పాను కదండి. అయితే మా అమ్మాయి క్లాస్మేట్ వల్ల అమ్మాయి వాళ్ళ మమ్మీ ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల తనకి సర్జరీ అయిందంట. అయితే దానివల్ల ఆ అమ్మాయి సెలబ్రేట్ చేసుకోలేకపోతుంది. వాళ్ళ మమ్మీకి బాగాలేదని ఇంకా నువ్వే ఒక కేక్ చేసి ఇవ్వు మమ్మీ, నేను తనకి తీసుకెళ్తాను అంటే తన కోసం అయితే ఈ కేక్ చేశాను నేను. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేస్తాము అన్నది. ఇద్దరు ముగ్గురు ఇంకా ఫ్రెండ్స్ని పిలుచుకొని. అయితే మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే రాలేదు. వాళ్ళు ఇంకా ఫోనే లిఫ్ట్ చేయలేదంట ఫోన్ చేస్తే. ఇంకా అందుకని ఇంకొక అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్ ఉంటే ఆ అబ్బాయి వచ్చాడు. ఇంకా వచ్చి ఎవరిదైతే బర్త్డే ఉందో ఆ అమ్మాయిని పికప్ చేసుకొని ఇక్కడికే వచ్చేసారు, మా ఇంటికే. ఇక్కడికే వచ్చి ఇంకా కేక్ అయితే కట్ చేసుకున్నారు. మా అమ్మాయి అక్కడికి వెళ్ళాలంటే నడుచుకొని వెళ్ళాలి, కేక్ పట్టుకొని ఒక్కతే ఎలా వెళ్తానని చెప్పింది వాళ్ళ ఫ్రెండ్తో. అందుకని ఇంకా ఆ అబ్బాయిని పిలిపించుకొని వాళ్ళ క్లాస్మేట్ అబ్బాయిని, ఆ అమ్మాయి ఇంకా ఇద్దరైతే ఇక్కడికే వచ్చి ఇంకా ముగ్గురు కలిసి కేక్ అయితే కట్ చేసుకున్నారు. ఇంకా నేను ఈ కేక్ని క్రమ్ క్రోట్ ఏం చేయలేదండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. డైరెక్ట్గానే ఫ్రాస్టింగ్ చేశాను. ఇంకా క్రమ్స్ ఎక్కువ లేవు, ఇంకా అలాగే టైం కూడా తక్కువే ఉందని నా దగ్గర ఇంకా డైరెక్ట్గానే చేశాను. నేను ఇంకా టర్న్ టేబుల్ నుంచి కేక్ని తీసి కేక్ బోర్డు మీద అయితే షిఫ్ట్ చేసుకున్నాను. మీకు ఒకటి చెప్పాలి, మీరు కొత్తగా ఎవరైనా ఫ్రాస్టింగ్ చేస్తే లాస్ట్లో ఫినిషింగ్ అనేది సరిగ్గా రాకపోతే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో స్క్రాపర్ అనేది డిప్ చేస్తూ క్లీన్ చేసుకుంటే మనకు కేక్ అనేది నీట్గా స్మూత్గా వస్తుంది. అలా ట్రై చేసి చూడండి. మీరు అనుకోవచ్చు కేక్ మెల్ట్ అయిపోతుందేమో, క్రీమ్ మెల్ట్ అయిపోతుందేమో అని. అవ్వదండి. డిప్ చేసి తీసి ఉరికేలా స్క్రాప్ చేసుకుంటే మనకు స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. మెల్ట్ కూడా ఏం అవ్వదు క్రీము. ఇంకా ఇక్కడ నేను పైన అయితే కేక్ పైన ఈ న్యూట్రల్ జెల్ ఉంటుంది కదా, అదైతే వేసుకుంటున్నాను. ఈ న్యూట్రల్ జెల్ నేను ఇంట్లోనే చేసుకున్నానండి కార్న్ఫ్లవర్తో. మీలో ఎవరికైనా ఈ న్యూట్రల్ జెల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, వీడియో అనేది చేసి పెడతాను. అలాగే నేను ఈ న్యూట్రల్ జెల్లో పర్పుల్ కలర్ని కలుపుకొని ఇలా పోర్ చేసుకున్నాను కేక్ పైన. ఎందుకంటే నేను చేస్తున్నది బ్లూబెర్రీ కేక్ కాబట్టి బ్లూబెర్రీ ఫ్లేవర్ కదా, అందుకని బ్లూ కలర్ది పైన ఇలా న్యూట్రల్ జెల్ అనేది పోర్ చేసుకున్నాను. న్యూట్రల్ జెల్ కేక్ పైన వేసిన తర్వాత ఇలా ప్యాలెట్ నైఫ్ తీసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాలెట్ నైఫ్ని ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, పైన ఊరికే అలా అనాలి. నాకు ప్యాలెట్ నైఫ్తో కొంచెం నీట్గా ఫినిషింగ్ రాలేదని మళ్ళీ ఇలా స్క్రాపర్ తీసుకొని పైన లైట్గా అలా స్క్రాప్ చేస్తున్నాను. ఇప్పుడు నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత డ్రిప్పింగ్స్ కూడా కింద వరకు సరిగ్గా రాలేదని మళ్ళీ నేను స్పూన్తో డ్రిప్పింగ్స్ అయితే కొంచెం ఇలా న్యూట్రల్ జెల్తో మళ్ళీ డ్రిప్పింగ్స్ అయితే కింద వరకు వేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కేకు. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి న్యూట్రల్ జెల్. నేను చాలా వరకు న్యాచురల్గా ఇంట్లోనే చేయటానికే ట్రై చేస్తాను. బయటి అనేది నాకు నచ్చవు అంత తొందరగా, కెమికల్స్ అవి ఉంటాయని. ఇంకా తప్పని పరిస్థితిలో అయితే అప్పుడే వాడతాను బయటివి, లేదంటే చాలా వరకు ఓపికతో నేను అన్నీ ఇంట్లోనే చేస్తాను, ఇంట్లో ట్రై చేస్తాను. ఇంకా ఆ తర్వాత వైట్ క్రీమ్లో రెడ్ కలర్ జెల్ కలర్ని కలిపి ఇంకా పైపింగ్ బ్యాగ్లో కూడా కొంచెం అలా కలర్ని డైరెక్ట్గా వేసి స్ప్రెడ్ చేసి ఆ తర్వాత ఇలా రోజెస్ అయితే వేస్తున్నాను. బార్డర్కి సైడ్ కింద ఇలా ఒక్కొక్కటిగా రౌండ్గా రోజెస్ అయితే వేసాను. ఆ తర్వాత పైన కూడా ఒక 5 రోజెస్ అయితే వేసాను. ఇంకా అదే నాజిల్తో పైన ఒక డాట్స్ లాగా చిన్న రోజెస్ అయితే ఇలా డ్రాప్స్ పెట్టుకున్నాను. పైన రోజెస్ వేసిన తర్వాత ఇప్పుడు ఒక
లీఫ్ నాజిల్ తీసుకొని పైపింగ్ బ్యాగ్లో గ్రీన్ కలర్ క్రీమ్ వేసుకొని ఇలా లీవ్స్ లాగా మధ్యలో రోజెస్ మధ్యలో ఇలా బార్డర్ లాగా ఇస్తున్నాను. నాకు ఈ నాజిల్ అంటే చాలా ఇష్టం అండి. దీంతో చాలా ఈజీగా వేసుకోవచ్చు అండ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది బార్డర్ వేస్తే ఈ లీఫ్ నాజిల్తో. ఇంకా కింద బార్డర్ వేసిన తర్వాత పైన రోజెస్ మధ్యలో అక్కడక్కడ లీవ్స్ని అయితే వేసుకుంటున్నాను. ఇలాగా లుక్ అయితే చాలా బాగుంది చూడండి. మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత ఫైనల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మా అమ్మ ఇక్కడ యుక్త అని నేమ్ అయితే రాస్తుంది వాళ్ళ ఫ్రెండ్ది. చూడండి మీకు కేక్ ఎలా అనిపించిందో, డిజైన్ నచ్చిందా లేదా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మొత్తానికి ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి. ఇంకా తర్వాత టర్న్ టేబుల్ మీద హైట్ అయిపోద్దని కింద పెట్టుకొని కౌంటర్ టాప్ మీద పెట్టుకొని మా అమ్మాయి నేమ్ అయితే రాసింది. ఆ తర్వాత మళ్ళీ కేక్ని కింద నుంచి టర్న్ టేబుల్ మీద పెట్టుకొని ఇప్పుడు నేను సిల్వర్ బాల్స్ ఉంటాయి కదా అవి వేసుకుంటున్నాను. ఇలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇంకా అవి వేసిన తర్వాత ఈ కేక్ ఇంకా అందం వచ్చేసిందండి. ఇంకా తర్వాత పైన టాపర్ అయితే పెడుతున్నాను. హ్యాపీ బర్త్డే టాపర్. ఇది మా అమ్మాయి నేమ్ పెడతాను తను పెట్టింది. కొంచెం పైకి పెట్టిందని మళ్ళీ నేను కొంచెం ప్రెస్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.